వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శని వక్రగతి వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుంది Yeah. అనగా గురుగారు మనకి ఈ జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ దాకా డిసెంబర్ 10th వరకు అండి. 10th వరకు Yeah. సో ఎలా ఉండబోతుందో అయితే ఒక్కొక్క రాశికి మనం తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు. అవునండి, అవును. సో ఇప్పుడు వచ్చేసి మనం కర్కాటక రాశి వారి దగ్గర ఉన్నాం. వీళ్ళకి ఈ రాబోవు 4 నెలల పాటు ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ గురుగారు వీళ్ళకి ఏమైనా అంటే ఏ దైవారాధన చేసుకుంటే వీళ్ళకి అంతా శుభం కలుగుతుందో కూడా తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కర్కాటకం రాశి వారికి చంద్రుడు అధిపతి ఓకే. భాగ్యస్థానంలో ఉండే శని వక్రించి అష్టమంలోకి వెళ్తున్నాడు. సో ఈ కాంబినేషన్స్ వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ కర్కాటకం వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్కాటకం వారి యొక్క లక్షణం కనుక చూసుకుంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ఒకటి ఉంటుంది. అవును కదా గురుగారు. స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏంటో తెలుసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్తారు. అవును, ఇది నా స్ట్రెంగ్త్, నేను ఈ తత్వంలో ఉంటానే నేను సక్సెస్ అవుతాను అన్నప్పుడు బాగుంటుంది. సాధారణంగా కర్కాటకం వాళ్ళకి ఏంటంటే మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎమోషన్స్ బాగుంటాయి వాళ్ళకి, వాళ్ళ ఎమోషన్స్కి అట్రాక్ట్ అవుతారు చాలామంది. ఇప్పుడు చూడండి, ఒక విషయం జరిగినప్పుడు కొంతమంది అలా స్తబ్దంగా ఉంటారు, ఏం జరుగుతున్నా, కొంతమంది అయ్యో ఏమైందంటే అంటారు. కొంతమంది ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ కావాలి వాళ్ళకి, ఏమిటైనా అసలు బండలా పడి ఉన్నాడు ఏంటి అంటాం కొంతమందిని చూసి. కొంతమంది అబ్బాయి ఎంత బాగా స్పందించాడు, నిజంగా ఆ ఫీల్ నాకు అనిపించింది, ఆయన ఫీల్ అయ్యాడు, నిజంగా అసలు మన మనిషి అనిపించుకున్నాడు అంటాం. సో కర్కాటకానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్లీ నేచర్ ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కర్కాటక లగ్న జాతకు ఇంటికి వెళ్ళాం, ఫస్ట్ ఒక మదర్ అడిగినట్టే వాళ్ళు అడుగుతారు, భోజనం చేసావా, లేకపోతే టీ తాగుతావా, సమోసా తింటావా అంటే ఒక మదర్ ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ నేను తింటావా అని చూస్తుంది, ఆకలేస్తుందా అని అడుగుతుంది. ఒక పిల్లవాడు కనుక ఏదైనా ఊరు వెళ్ళి వచ్చాడు, ఒక నెల రోజులు ఎటు వెళ్ళి వచ్చాడు, బక్కగా అయిపోయి ఉంటుంది. సో అంటే పోషించడం రక్షించడం మదర్ యొక్క న్యాచురల్ నేచర్. అది కర్కాటకానికి లక్షణం ఉంటుంది. వాళ్ళు ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకి ఆటోమేటిక్గా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీనస్ ఇస్ ది పూర్వజన్మ కర్మకారక ప్లానెట్. సో వీళ్ళకి వీనస్ బాగున్నాడు అంటే లైఫ్లో తొందరగా సెటిల్ అవుతారు. తొందరగా సెటిల్ అవ్వట్లేదు లైఫ్లో అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీనస్కి నేను రెమెడీ చేసుకోవాలని అనుకోవాలి. సింపుల్. అంటే బొబ్బలు దానంగా ఇవ్వడం, కాస్త తీపి ఇవి పంచడం చేస్తూ ఉండాలి. అయితే వీరికి ఇప్పుడు భాగ్యస్థానంలో ఉండేటువంటి శని వక్రించాడు, అష్టమంలోకి వస్తున్నాడు. సో దీని అర్థం ఏమిటి, అష్టమ శని ప్రభావం పడబోతుందన్నాడు. పూర్తిగా కదా ఒక 50% పడుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మనం ఈ విషయం దగ్గరికి వెళ్తే ఇలాంటివి టచ్ చేసి నింద పడుతుంది మన మీద అనే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. రెండవది అర్ధ జలరాశి వైపు, జలరాశి నుంచి అర్ధ జలరాశి వైపు పడుతుంది దాని ప్రభావం. అందుకనేంటి కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు, కొంచెం నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు. అందులో ఈ 4.5 నెలలు కూడా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే 9th హౌస్లో ఉండేసి వక్రగతి. అందుకనేంటి ఖచ్చితంగా జాబ్లో చేంజ్ ఉంటుంది ఈ వక్రగతి వల్ల, కెరియర్లో చేంజ్, జాబ్లో చేంజ్. సో అందుకని సిద్ధంగా ఉండాలి. ఓకే నాకు చేంజ్ జరిగితే ఎక్కడికి వెళ్ళాలి అంటే మంచి మార్పు అంటారా ఎలా గురుగారు? విదేశీ కంపెనీలకు వైపు కనుక ప్రయత్నం చేస్తే మంచి మార్పే, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ చేంజ్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఆగస్టు 2 వరకు, జూలై మాసం అంతా కూడా కర్కాటకం వారికి 2nd హౌస్లో శుక్రకేతులు ఉంటున్నారు. సో ఆగస్టు 2 వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీకి మనీ ఇస్తున్నాము ఈ విషయంలో. బట్ ఆగస్టు 2 నుంచి శుక్రుడు నీచపడుతున్నాడు. అందుకని ఎవరైనా స్త్రీమూర్తితో ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అది మెయిల్ పంపిస్తున్నాము, ఏదైనా మాట్లాడుతున్నాము, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఆగస్టు 2 నుంచి 3లో శుక్రుడు నీచ కాబట్టి ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి బాగుంటుంది కొనడం కంటే కూడా. ఇప్పుడు చూడండి, ఒక్కోసారి మనం అమ్మడానికి కష్టపడతాం లేదా కొనడానికి కష్టపడతాం. బట్ అమ్మాలి అనుకునేటువంటి వారికి ఆగస్టు 2 నుంచి 1 month ఈజ్ ది మంచి పీరియడ్ అది చెప్పాలంటే. సో ఇది బట్ ఓవరాల్గా ఏమిటి అంటే అష్టమం వైపు ప్రయాణిస్తున్నటువంటి శని కాబట్టి కొంచెం గాసిప్స్ నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది ప్రధానంగా నేను చెప్పబోయేటువంటి అంశం ఇందులో. అలాగే అదేవిధంగా ఇప్పుడు మనకి గ్రహాలు పర్సనల్ చార్ట్లో వక్రిస్తుంటాయి. అవును.
అవును గురుగారు. Hmm. ఎందుకంటే జనరల్‌గా ఈ కర్కాటక రాశి వారికి కనుక ఏ గ్రహం ఎలా వక్రిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఇక్కడ ఏంటంటేనండి మనకి మొత్తం 9 ప్లానెట్స్లో 2 Hmm. ఛాయాగ్రహాలు రాహుకేతువులు. హ్మ్. ఆ రాహుకేతులు ఎప్పుడూ యాంటీ క్లాక్ వైజ్లోనే తిరుగుతుంటాయి. రవిచంద్రులు ఎప్పుడు వక్రించవు యాక్చువల్గా అవి. కాకపోతే Okay. వక్రించిన నక్షత్రం మీద ఉంటే, వక్రగతి నక్షత్రం మీద ఉంటే మళ్ళీ అది వక్రించినట్లు తీసుకోవాలి. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మిగతా 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని, గురు, బుధ, శుక్ర అండ్ కుజ. హ్మ్. ఇప్పుడు శని తీసుకుంటే వీళ్ళకి 7th అండ్ 8th లార్డ్. హ్మ్. సర్వసాధారణంగా జనరల్గా శని వక్రించాడంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే సెటిల్ అవుతారని చెప్తారు. అవును. ఆ. బట్ 159 యాక్సెస్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూడాలి వక్రించిన స్థానం నుంచి. అప్పుడు వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారా, ఓకే. బాగుంటుందా, ఇంకా క్లీన్గా చెప్పొచ్చు వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి. హ్మ్. బట్ ప్లేస్ చేంజ్ అవుతుంటే కొంత డెవలప్మెంట్స్ అయితే వస్తాయి వాళ్ళకి. అవును. అదేవిధంగా జీవుడు వక్రించినప్పుడు అంటే గురువు అంటే జీవుడు వీళ్ళకి 6th అండ్ 9th లార్డ్. హ్మ్. 6th అండ్ 9th లార్డ్ వక్రించినందుకు ఏంటంటే వీళ్ళకి కొంచెం అప్పులు తొందరగా తీర్చడానికి స్కోప్ పెరుగుతుంది వీళ్ళకి. ఓకే. ఆ. అదేవిధంగా మీకు శుక్రుడు వక్రించాడు అనుకోండి, అప్పుడు ఏంటంటే వీళ్ళకి 4th లార్డ్ వక్రగతి కాబట్టి ఏ స్థానాల్లో ఉన్నారో చూడాలి. హ్మ్. రెండవది ఏంటంటే వీళ్ళు ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసేటప్పుడు చూసుకొని కొనుగోలు చేయాలి. ఓకే. మళ్ళీ అమ్మాల్సిన పరిస్థితి ఇలా వస్తుంటాయి. హ్మ్. అదేవిధంగా బుధుడు వక్రించాడు అనుకోండి, ఎవరికైనా బుధగ్రహం వక్రించింది అంటే వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయాలి. ఓకే. నాలెడ్జ్ షేరింగ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ పూర్వజన్మ కర్మను తగ్గిస్తుంది. ఓకే. సో వీళ్ళకి 12th లార్డ్. హ్మ్. సో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ. వక్రించినందుకు. అండ్ ఆఖరిగా కుజుడు వీళ్ళకి రాజయోగ కారకుడు 5 అండ్ 10th లార్డ్. హ్మ్. కొంచెం ఏంటంటే కొంత గొడవల వల్ల లేకపోతే ఏదైనా కారణాల వల్ల ఉద్యోగం మారాల్సి వస్తుంటుంది కుజుడు. ఓకే. ఆ. బట్ జనరల్గా కుజుడు ఏంటంటే ల్యాండ్స్కి కారకుడు కాబట్టి ఆ ల్యాండ్స్ ఏదైనా తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి. ఓకే. ఇది ఒక్కొక్క గ్రహం వక్రగతి వల్ల కలిగేటువంటి ఫలితాలు. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలంటారు గురుగారు? వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కర్కాటక రాశి వారికి రాబోయే ఈ 4 మాసాల పాటు ఎలా ఉండబోతుందో అయితే మనం తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నో ఒకసారి గురువుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.